ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామి నమస్కారం చేసుకున్నాము. మనం విష్ణు సహస్రనామానికి శంకర భాష్యాన్ని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇవాళ మళ్ళీ స్తోత్రపరంగా 63వ శ్లోకము, భాష్యపరంగా 76వ శ్లోకం నుంచి మరికొన్ని నామాలకు అర్థాలు చూసుకుంటూ వెళ్దాము. శుభాంగః శాంతిదః స్రష్టా కుముదః కువలేశయః గోహితః గోపతిః గోప్తా వృషభాక్షః వృషప్రియః. మొదటి నామము శుభాంగః. సుందరాం తనుం ధారయన్ శుభాంగః. సుందరమైన శరీరాన్ని ధరించినవాడు కాబట్టి ఆయన శుభాంగుడు. అంగం అంటే శరీరం. మంగళకరమైన రూపం కలిగినవాడు. రాగద్వేషాది నిర్మోక్ష లక్షణాం శాంతిం దదాతీతి శాంతిదః. రాగము, ద్వేషము మొదలైన రకరకాల మోహాల నుంచి తొలగించే లక్షణమున్న ఏ శాంతి ఉన్నదో దాన్ని ప్రదానం చేసేవాడు కాబట్టి ఆయన శాంతిదః. రాగాలు, ద్వేషాలు, లోభితనాలు, మదాలు, మాత్సర్యాలు, శోకాలు మొదలైనవన్నీ అశాంతి పాలు చేసే లక్షణాలతో కూడి ఉంటాయి. అవి తొలగాయంటే మిగిలి ఉండేది శాంతము. అటువంటి స్వచ్ఛమైన, శుద్ధమైన, సంపూర్ణమైన శాంతినిచ్చేవాడు కాబట్టి ఆయన శాంతిదః. సర్గాదౌ సర్వభూతాన్ని ససర్జయితి స్రష్టా. సర్గం అంటే సృష్టి. సృష్టి ఆదిలో సర్వ ప్రాణులను సృష్టిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన పేరు స్రష్ట. తర్వాత కుముదః. కౌ భూమ్యాం మోదతే ఇతి కుముదః. కు అంటే భూమి. ఆ భూమి యందు ముదము చెందుతూ ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన కుముదః. కోహో క్షితేః వలనాత్ సంసరణాత్ కువలం జలం తస్మిన్ సేతే ఇతి కువలేశయః. కు అంటే భూమి, క్షితి. దాని చుట్టూ వలయంలాగా అల్లుకుని ప్రవహిస్తూ ఉన్నది కువలము, జలము. ఆ జలంలో శయనిస్తూ ఉన్నవాడు కాబట్టి ఆయన కువలేశయః. అయితే కువలేశయం అన్నది సమాస పదము. సమాస పదాల్లో విభక్తులు ఉండవు. ఇక్కడ సప్తమి విభక్తి కనిపిస్తూ ఉన్నది. కువలము అంటే జలము, కువలే అంటే నీటిలో శయనిస్తూ ఉన్నవాడు. సప్తమి విభక్తిని వదిలిపెట్టకుండా దాంతో సహా ఈ సమాస పదము ఏ విధంగా సిద్ధించింది అంటే దానికి ఒక వ్యాకరణ సూత్రాన్ని చూపిస్తూ ఉన్నారు. శయవాసవాసిషు అకాలాత్ ఇతి అలుక్ సప్తమ్యాః అన్న పాణిని సూత్రం ప్రకారము ఇక్కడ సప్తమి విభక్తి లోపించవలసిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఈ సూత్రం తెలియకుండా ఒకవేళ కువలేశయః అన్న నామానికి అర్థం చూసుకునేవాళ్ళు ఇందులో కువలే అన్నది సప్తమి విభక్తి అని చూసుకోక దాన్ని కువల ఈశయః అని, కువల ప్లస్ ఈశయః అని సంధిగా చూసి విడదీసి అర్థం చెప్పడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. అందుకని ఏ కారణం చేత అది కువలే, జలంలో, నీటి యందు, శయః అని చూపిస్తూ ఉన్నారు. తర్వాత కువలయస్య బదరీఫలస్య మధ్యే సేతే తక్షకః సోపి తస్య విభూతిః ఇతి వా హరిః కువలేశయః. ఇంకొక రకంగా చూద్దాము. కువలము అంటే బదరీఫలము అంటే రేగుపండు అని కూడా అర్థం ఉన్నది. ఆ రేగుపండు మధ్యలో శయనిస్తూ ఉన్నవాడు తక్షకుడు. ఆ తక్షకుడు కూడా ఈయన విభూతిగానే ఉన్నది కాబట్టి హరికి కువలేశయః అన్న నామం కూడా ఉన్నది. దీన్ని ఇంకొక రకంగా చూద్దాము. కౌ భూమ్యాం వలతే సంశ్రయతే ఇతి సర్పాణాం ఉదరం కువలం. కు అంటే భూమి. భూమిని అల్లుకుని దాని చుట్టూ దాన్ని ఆశ్రయించి ఉన్నదేమి అంటే సర్పాల యొక్క ఉదరము.
పాముల పొట్ట కూడా భూమిని ఆశ్రయించి దాన్ని అల్లుకుని ఉంటుంది. దాన్ని చుట్టుకుని ఉంటుంది కాబట్టి పాముల పొట్టను కూడా కువలమని పిలుస్తారు. ఇప్పుడు అటువంటి కువలంలో ఎటువంటి కువలము? ఇక్కడ చెప్పబడుతున్నది శేషుడి యొక్క ఉదరము. ఆదిశేషుడి యొక్క ఉదరంలో సేతే శయనిస్తున్నవాడు కాబట్టి కూడా ఆయన కువలేశయః. తర్వాత గోహితః. గవాం వృద్ధ్యర్థం గోవర్ధనం ధృతవానితి గోభ్యః హితః గోహితః. గోవుల యొక్క వృద్ధి కోసము గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకుని దాన్ని ధరించి ఉన్నవాడు కాబట్టి, గోవుల యొక్క హితాన్ని కోరేవాడు కాబట్టి ఆయన గోహితః. కాక గోః భూమేః భారావతరణ ఇచ్ఛయా శరీరగ్రహణం కుర్వన్ వా గోహితః. గోవు అంటే భూమి. భూమి యొక్క భారాన్ని తొలగింపజేయడం కోసము ఆ ఇచ్ఛతో శరీర ధారణ చేస్తూ ఉంటాడు కాబట్టి, భూభారాన్ని తొలగించడం కోసమే అవతారాలను స్వీకరిస్తాడు కాబట్టి ఆయన గోహితః. తర్వాత గోః భూమ్యాః పతిః గోపతిః. గోవు అంటే భూమి. భూమి యొక్క పతి కాబట్టి ఆయన గోపతి అయి ఉన్నారు. తర్వాత రక్షకః జగతః ఇతి గోప్తా. ఈ జగత్తు యొక్క రక్షకుడై ఉండడం చేత ఆయన గోప్తా. ఈ జగత్తుకు రక్షకుడై ఉన్నాడు కాబట్టి ఆయన గోప్తా. అందులోని భూమ్యాదులను పాలిస్తూ ఉంటాడు కాబట్టి గోపతి. అందుకోసము రకరకాల అవతారాలను స్వీకరిస్తూ ఉంటాడు కాబట్టి గోహితః అయి ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ గోప్తాకి ఇంకొక అర్థం కూడా చూద్దాము. స్వమాయయా స్వం ఆత్మానం సమృణోతి ఇతి వా గోప్తా. తన మాయతో తనను తాను కప్పిపుచ్చుకుని ఉంటారు కాబట్టి కూడా ఆయన గోప్తా అయి ఉన్నారు. తెలిసే వాళ్లకు తెలుస్తూ ఉంటారు, వాళ్ళని ఆ విధంగా రక్షిస్తూ కాపాడుతూ ఉంటారు. తెలియని వాళ్లకు తెలియకుండా ఉంటారు, ఆ విధంగా కూడా వాళ్లను రక్షిస్తూ కాపాడుతూ ఉంటారు. ఆయనను తెలుసుకున్నా తెలుసుకోకపోయినా కూడా అందరి హితము కోరుతూ ఉంటారు కాబట్టి ఆయన ఆత్మ అయి ఉన్నారు. సకలాన్ కామాన్ వర్షుకే అక్షిణీ అస్య ఇతి వృషభః ధర్మః సహ ఏవ వా దృష్టిః అస్య ఇతి వృషభాక్షః. సకల కామాలను వర్షంలాగా కురిపిస్తూ ఉండే కన్నులున్నవారు కాబట్టి ఆయన వృషభాక్షః. కాక వృషభము అంటే ధర్మము. ఆ ధర్మమే ఆయన దృష్టిగా కలిగి ఉన్నవారు కాబట్టి ఆయన వృషభాక్షః. తర్వాత వృషః ధర్మః ప్రియః యస్య సహ వృషప్రియః. వృషం అంటే ధర్మం. ధర్మం అంటే ఆయనకు ప్రియం కాబట్టి ఆయన వృషప్రియః అయి ఉన్నారు. కాక ఈ వృషప్రియాన్ని మనము సమాస పదంగా తీసుకుని రెండు వేరు వేరు నామాలుగా కూడా చూడొచ్చు. అది ఏ విధంగా అంటే సప్తమి విశేషణే బహువ్రీహౌ అని ఒక పాణిని సూత్రమున్నది. దానికి 3 వార్తికలున్నాయి. అందులో రెండో వార్తిక వా ప్రియస్య. దీని ప్రకారము పూర్వ నిపాత వికల్ప విధానాత్ పరనిపాతః అని పూర్వ నిపాతం పరనిపాతాన్ని చూపిస్తూ దాన్ని ఈ విధంగా వృషః చ అసౌ ప్రియః చ ఇతి అని అసౌ ఆయనే వృషః ధర్మము, ఆయనే అందరికీ ప్రియము అని కూడా చూసుకోవచ్చు వా అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత అనివర్తి నివృత్తాత్మ సంక్షేప్త క్షేమకృత్ శివః శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాం వరః. దేవాసుర సంగ్రామాత్ న నివర్తతే ఇతి అనివర్తి. దేవాసురుల సంగ్రామ సమయంలో ఆయన ఎప్పుడూ వెనక్కి తిరగరు కాబట్టి ఆయన అనివర్తి అయి ఉన్నారు. అసలు వెనక్కి తిరగడం అన్నది లేదు, ఎప్పుడూ అక్కడ ఉండి జయించడమే తప్ప. వృషప్రియత్వాత్ ధర్మాత్ న నివర్తతే ఇతివా. ఆయన వృషప్రియుడు కూడా పైన చెప్పుకున్నట్టు. ధర్మం అంటే ఆయనకు అత్యంత ప్రియం కాబట్టి
ఆ ధర్మం నుంచి ఆయన ఎప్పుడు పక్కకు తప్పుకోరు కాబట్టి ఆయన పేరు అనివర్తి. తర్వాత స్వభావతః విషయేభ్యః నివృత్తాత్మ మనహాస్య ఇతి నివృత్తాత్మ. ఆయన స్వభావం ఎటువంటిది? అధర్మం జరుగుతూ ఉంటే దాన్ని తొలగించడం కోసం, ధర్మాన్ని స్థాపించడం కోసం ఎప్పుడూ ముందుంటారు, వెనక్కి తగ్గరు. ఆ ధర్మం అంటే ఆయనకు అటువంటి ప్రీతి కాబట్టి ధర్మం నుంచి పక్కకు తొలగరు. కానీ విషయాల నుంచి మాత్రం ఎప్పుడూ వైదొలగి ఉంటారాయన. అది ఆయన స్వభావమై ఉండడం చేత, ఆయన మనస్సు ఎప్పుడూ విషయాల నుంచి వెనక్కి తిరిగి ఉండడం చేత ఆయన నివృత్తాత్మ అయి ఉన్నారు. విస్తృతం జగత్ సంహార సమయే సూక్ష్మ రూపేణ సంక్షిపన్ సంక్షేప్త. విస్తృతమైన ఈ జగత్తును సంహార సమయంలో సూక్ష్మ రూపంగా సంక్షిప్తంగా తయారు చేస్తారు కాబట్టి ఆయన పేరు సంక్షేప్త. ఉపాత్తస్య పరిరక్షణం కరోతి ఇతి క్షేమకృత్. ఉపాత్తము సంపాదించుకున్నవి ఏవైనా ఉంటే ఉన్న వాటిని పరిరక్షిస్తూ ఉంటారు కాబట్టి ఆయన క్షేమకృత్. స్వనామ స్మృతి మాత్రేణ పావయన్ శివః. స్వ ఆత్మ యొక్క నామము ఆ ఆలోచన, ఆత్మాలోచన ఒక్కసారి కలిగినా చాలు, ఆత్మ గురించిన స్మృతి జ్ఞాపకము కలగ్గానే వెంటనే అనాత్మలన్నీ ఆత్మలోనే లయమైపోతాయి. ఇంకా అశుభమన్నది ఉండదు. ఆ విధంగా పావనం చేస్తారు కాబట్టి ఆయన శివః అయి ఉన్నారు, మంగళమై ఉన్నారు. ఇతి నామ్నాం షష్టం శతం వివృతం. ఈ విధంగా 600 నామాలకు వివరణ పూర్తయింది. ఆ తర్వాత శ్రీవత్స సంజ్ఞం చిహ్నమస్య వక్షసి స్థితం ఇతి శ్రీవత్స వక్షాః. శ్రీవత్సమన్న సంజ్ఞ అంటే చిహ్నము, గుర్తు ఆయన వక్షస్థలంలో స్థితమై ఉండడం చేత ఆయన శ్రీవత్స వక్షాః అయి ఉన్నారు. అస్య వక్షసి శ్రీః అనపాయిని వసతీతి శ్రీవాసః. ఆయన వక్షస్థలంలో శ్రీః ఐశ్వర్యము అనపాయినిగా, అపాయము అంటే నాశము, క్షయమైపోవడము. అయితే ఆయన వక్షస్థలంలో, ఆయన హృదయంలో ఉన్న ఐశ్వర్యము ఎప్పుడూ నశించేది కాదు. నిత్యము అవినాశి అయిన ఏ ఐశ్వర్యము ఆయన యందు వసించి ఉంటూ ఉంటుందో ఆయన శ్రీవాసుడు. అమృతమథనే సర్వాన్ సురాసురాదీన్ విహాయ శ్రీః ఏనం పతిత్వేన వరయామాస ఇతి శ్రీపతిః. అమృతమథన సమయంలో సుర అసురులందరినీ మొత్తాన్ని విహాయ వదిలిపెట్టి ఆ శ్రీః ఏనం ఈయననే పతిగా వరించింది కాబట్టి కూడా ఆయన పేరు శ్రీపతిః. శ్రీః పరాశక్తిః తస్యాః పతిః ఇతి వా పరా అస్య శక్తిః వివిధా ఏవ శ్రూయతే ఇతి శృతేః. ఇంకొక అర్థమేమి అంటే శ్రీ అంటే పరాశక్తి. ఆ పరాశక్తి యొక్క పతిగా ఉన్నాడు కాబట్టి ఆయన శ్రీపతి అయి ఉన్నాడు. పరాశక్తిని పాలిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన శ్రీపతి. ఈ విషయం మనకెట్లా తెలుస్తుంది అంటే అస్య ఈయన యొక్క పరాశక్తి వివిధాలుగా ఉంటుందని వింటూ ఉంటాము అని వేదమే చెప్పింది. తర్వాత ఋక్ యజుస్ సామలక్షణ శ్రీః యేషాం తేషాం సర్వేషాం శ్రీమతాం విరించ్యాదీనాం ప్రధానభూతః శ్రీమతాం వరః. ఋగ్యజుస్ సామాలుగా ఉన్న శ్రీః ఏదున్నదో ఆ జ్ఞానమన్న ఐశ్వర్యము, దాన్ని కలిగి ఉన్న వాళ్ళందరూ సర్వులు శ్రీమంతులు. ఎవరెవరు ఆ శ్రీమంతులు అంటే విరించాదయః, బ్రహ్మదేవుడు మొదలైన వాళ్ళందరూ. వాళ్ళందరిలోకి కూడా ప్రధానభూతమై ఉన్నాడు కాబట్టి ఆయన శ్రీమంతుల్లోనే శ్రేష్టము, వరిష్టమై ఉన్నారు కాబట్టి శ్రీమతాం వరః. రుచః సామాని యజ్జోంషి సా హి శ్రీః అమృత సతామితి శృతేః. ఈ విషయం మనకు వేదం కూడా చెప్తూ ఉన్నది. శ్రీః అంటే ఎవరు అని.
ఋగ్యజుస్సామాలుగా ఉన్నదేదున్నదో అది శ్రీ ఐశ్వర్యము, జ్ఞానైశ్వర్యము. అది సతాం సత్పురుషులకు అమృతమై ఉన్నది అని వేదం చెప్తూ ఉన్నది. తర్వాత శ్రీదః, శ్రీశः, శ్రీనివాసः, శ్రీనిధిः, శ్రీవిభావనः, శ్రీధరः, శ్రీకరः, శ్రేయः, శ్రీమాన్ లోకత్రయాశ్రయः. శ్రియం దదాతి భక్తానాం ఇతి శ్రీదః. భక్తులకు ఆ శ్రీని, ఆ జ్ఞానైశ్వర్యాన్ని ప్రదానం చేస్తారు కాబట్టి ఆయన శ్రీదః అయి ఉన్నారు. శ్రియః ఈశః, శ్రీశः. ఆ ఐశ్వర్యానికి ఈశ్వరుడై ఉండడం చేత ఆయన శ్రీశः. శ్రీమత్సు నిత్యం వసతీతి శ్రీనివాసః. అటువంటి జ్ఞానైశ్వర్యం కలిగిన వాళ్ళందరూ శ్రీమంతులని పైన కూడా చూసుకున్నాము. శ్రీమంతుల్లో ఆయన నిత్యము వసిస్తూ ఉండడం చేత ఆయన శ్రీనివాసుడై ఉన్నాడు. ఇక్కడ శ్రీ శబ్దేన శ్రీమంతః లక్ష్యంతే. ఇక్కడ శ్రీ అన్న శబ్దానికి శ్రీమంతులు అని అర్థం స్వీకరించాలి. సర్వశక్తిమయః అస్మిన్ అఖిలాః శ్రియః నిధీయంతే ఇతి శ్రీనిధిః. సర్వశక్తిమంతుడైన ఆయన యందు అఖిల శ్రియలు నిధిలాగా ఆశ్రయించి ఉండడం చేత ఆయన శ్రీనిధిః. కర్మానురూపేణ వివిధాః శ్రియః సర్వభూతానాం విభావయతీతి శ్రీవిభావనః. సర్వప్రాణులు వారు వారు చేసుకునే కర్మలను అనుసరించి తగిన విధంగా వివిధమైన శ్రియలను ప్రదానం చేస్తూ ఉండడం చేత, ఏ ఏ ప్రాణులు ఏ ఏ కర్మలు చేసుకుంటాయో వాటిని బట్టి ఫలితాలను ఆయన విభాగం చేసి ఇస్తూ ఉండడం చేత ఆయన శ్రీ విభావనః అయి ఉన్నారు. సర్వభూతానాం జననీం శ్రియం వక్షసి వహన్ శ్రీధరః. సర్వభూతాల యొక్క జనని శ్రీ ఆయన వక్షస్థలంలో ఉండడం చేత, అటువంటి ఐశ్వర్యాన్ని ఆయన వక్షస్థలంలో వహిస్తూ ఉండడం చేత ఆయన శ్రీధరుడై ఉన్నాడు. స్మరతాం స్తువతాం అర్చయతాం చ భక్తానాం శ్రియం కరోతీతి శ్రీకరః. స్మరిస్తూ ఉన్న, స్తుతిస్తూ ఉన్న, అర్చిస్తూ ఉన్న భక్తులకు వాళ్లకు ఉచితమైన శ్రియము, ఐశ్వర్యాన్ని ప్రదానం చేస్తూ ఉండడం చేత ఆయన శ్రీకరుడై ఉన్నాడు. తర్వాత అనపాయి సుఖావాప్తి లక్షణం శ్రేయః తచ్చ పరస్య ఏవ రూపమితి శ్రేయః. అపాయము లేని సుఖము, క్షయము లేని సుఖము, అక్షయమైన సుఖ ప్రాప్తి లక్షణమేదున్నదో దాని పేరు శ్రేయస్సు. అటువంటి శ్రేయస్సు పరమాత్మ స్వరూపమై ఉండడం చేత ఆయన శ్రేయః అయి ఉన్నారు. శ్రియః అస్య సంతీతి శ్రీమాన్. ఐశ్వర్యాలన్నీ ఆయన యందే నిక్షేపమై ఉండడం చేత ఆయన శ్రీమంతుడై ఉన్నాడు. త్రయాణాం లోకానాం ఆశ్రయత్వాత్ లోకత్రయాశ్రయః. ముల్లోకాలకు ఆశ్రయమై ఉండడం చేత ఆయన లోకత్రయాశ్రయుడు. తర్వాత స్వక్షః స్వంగః శతానందః నందిః జ్యోతిర్గణేశ్వరః విజితాత్మ విధేయాత్మ సత్కీర్తిః ఛిన్న సంశయః. శోభనే పుండరీకాభే అక్షిణీ అస్య ఇతి స్వక్షః. శోభనకరమైన మంగళకరమైన పుండరీకముల వంటి కలువల వంటి కన్నులున్నవాడు కాబట్టి ఆయన సు అక్షః. సుందరమైన అక్షములు కన్నులున్నవాడు. శోభనాని అంగాని అస్య ఇతి స్వంగః. శోభనమైన మంగళకరమైన సుందరమైన అందమైన అంగములు, శరీర అవయవాలు కలిగి ఉన్నవాడు కాబట్టి ఆయన సు అంగః స్వంగః. అంగమంటే శరీరము, అంగమంటే శరీర అవయవాలు. ఏకః ఏవ పరమానందః ఉపాధి భేదాత్ శతథా భిద్యతే ఇతి శతానందః. ఆయన పరమానంద స్వరూపంగా ఏకః ఏవ ఒక్కడే అయి ఉన్నా కూడా ఉపాధి భేదాలను బట్టి శతథా అనంత విధాలుగా ఉంటాడు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధమైన ఆనందంగా ఆయన వివిధాలుగా వేరువేరుగా తెలుస్తూ ఉంటాడు కాబట్టి ఆయన పేరు శతానందః. ఇది మనకెట్లా తెలుస్తుంది అంటే,
ఏతస్య ఏవ ఆనందస్య అన్యాని భూతాని మాత్రాం ఉపజీవంతి ఇతి శృతేః. ఈయన ఆనంద స్వరూపమై ఉన్నాడు. ఈయనను అనుసరించే ఈ ఆనంద మాత్రం చేతనే వేరే భూతాలన్నీ జీవిస్తూ ఉన్నాయి అని శృతి చెప్పింది కాబట్టి మనకు తెలుస్తూ ఉన్నది. తర్వాత పరమానంద విగ్రహ నందిహి. ఆ పరమానంద స్వరూపము అయి ఉండడం చేత, పరమానందము ఆయన రూపమై ఉండడం చేత, ఆనందము రూపు ధరించి ఆయనగా ఉండడం చేత ఆయన నందిహి అయి ఉన్నారు. జ్యోతిర్గణానాం ఈశ్వరః జ్యోతిర్గణేశ్వరః. వెలుగులతో నిండి ఉన్న జ్యోతిర్గణాలు, నక్షత్రాల సమూహాలు ఏవున్నాయో వాటన్నిటికీ ఈశ్వరుడై ఉండడం చేత ఆయన జ్యోతిర్గణేశ్వరుడై ఉన్నాడు. తమ్యేవ భాంతం అనుభాతి సర్వం ఇతి శృతేః. ఆయన ప్రకాశిస్తూ ఉంటే ఆయన ప్రకాశంతో మిగిలినవన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి అని వేదమే చెప్పింది కాబట్టి మనకి ఈ విషయం తెలుస్తూ ఉన్నది. యదాదిత్యగతం తేజః ఇత్యాది స్మృతేః చ. మనకు పురాణాలు కూడా ఆదిత్యుడిలో ఉన్న తేజస్సు కూడా ఎవరై ఉన్నారో అని చెప్తూ ఉన్నది కాబట్టి, తేజస్సులకే తేజస్సు, జ్యోతులకే జ్యోతి అయి ఉన్న ఆత్మ జ్యోతి, ఆ పరంజ్యోతి అయి ఉన్నారని చెప్తూ ఉన్నది. మనకు ఆ నామము విజితః ఆత్మ మనః ఏన సహ విజితాత్మ. ఎవరి మనస్సు, ఆత్మ అంటే మనస్సు, అది జయించబడి ఉన్నదో, ఎవరి మనసైతే, ఏ పరమాత్మ మనసైతే ఆయన అధీనంలో ఉన్నదో, ఆయన వశమై ఉన్నదో, అటువంటి వసి విజితాత్మ ఆ పరబ్రహ్మము. న కేనాపి విధేయః ఆత్మ స్వస్వరూపమస్య ఇతి అవిధేయాత్మ. ఆయన ఎవ్వరికీ విధేయులు గారు. ఎవ్వరి అధీనంలో పరమాత్మ లేకపోవడం చేత స్వస్వరూపతః ఆయనే ఆయనకు స్వామి అయి ఉన్నారు. ఆయన పైన ఇంకెవరు లేరు. ఆయన ఎవరి అధీనంలో లేరు. ఎవరికి విధేయులై ఉండవలసిన అవసరం లేదు కాబట్టి ఆయన అవిధేయాత్మ. సతి అవితథా కీర్తిః అస్య ఇతి సత్కీర్తిః. సత్ అంటే అవితథమైన, అంటే యథార్థమైన, సత్యమైన కీర్తి ఎవరిదై ఉన్నదో ఆయన సత్కీర్తి. కీర్తి అంటే వ్యాప్తి అని కూడా అర్థం ఉన్నది. ఆ సత్ వ్యాపించి బ్రహ్మాండంగా జగత్తుగా తెలుస్తూ ఉన్నది. అటువంటి కీర్తి కలిగిన వాడు, వ్యాప్తి కలిగిన వాడు, సత్ అయి ఉన్నవాడు సత్కీర్తి. ఆ తర్వాత కరతలామలకవత్ సర్వం సాక్షాత్కృతవతః క్వాపి సంశయః నాస్తి ఇతి చిన్న సంశయః. కరతలము అంటే అరచేయి. అరచేతిలో ఉన్న అమలకము అంటే ఉసిరికాయ. అరచేతిలో ఉసిరికాయ వత్తు లాగా సర్వము సాక్షాత్తుగా కళ్ళెదురుగా ప్రత్యక్షంగా కనిపిస్తున్నంత స్పష్టంగా అన్నీ చూస్తూ ఉంటారాయన. కాబట్టి ఆయనకు క్వాపి ఎక్కడ గూడా ఎటువంటి సంశయాలు ఉండవు. నాస్తి. కాబట్టి ఆయన చిన్న సంశయః. సంశయాలన్నీ చిన్నమై ఉన్నారాయన. ఎవరికైనా ఏదైనా తెలియకపోతే సంశయాలుంటాయి. ఆయనకు తెలియని విషయం ఏమీ లేదు. అరచేతిలోని ఉసిరికలాగా ఆయనకన్నీ స్పష్టంగా తెలుస్తూ ఉంటే ఆయనకు సంశయాలేముంటాయి? తర్వాత ఉదీర్ణః సర్వతః చక్షుః అనీశః శాశ్వతస్థిరః భూషయః భూషణః భూతిః విశోకః శోకనాశనః. సర్వభూతేభ్యః సముద్రిక్తత్వాత్ ఉదీర్ణః. సర్వభూతాలను సమ్యక్‌గా దాటి ఉద్రిక్తమై అతిశయించి అన్నింటినీ మించి ఉండడం చేత ఆయన ఉదీర్ణః అయి ఉన్నారు. సర్వతః సర్వం స్వచైతన్యేన పశ్యతి ఇతి సర్వతః చక్షుః. సర్వతః అన్ని వైపుల నుంచి సర్వం మొత్తాన్ని తన చైతన్యంతోటే పశ్యతి ఇతి చూస్తూ ఉంటారు కాబట్టి ఆయన సర్వతః చక్షుః. ఆయన సర్వతః అన్ని వైపుల నుంచి సర్వాన్ని ఎట్లా చూస్తారు? అరచేతిలో ఉసిరికంత స్పష్టంగా చూస్తారు. దేనితో చూస్తారు? తన చైతన్యంతోటే, చిత్తుతోటే చూస్తారు.
ఆయనే సత్కీర్తి అయి సత్తుగా వ్యాపించిన సర్వాన్ని, విశ్వాన్ని ఆయన అరచేతిలో ఉసిరిక చూసినంత స్పష్టంగా తన చిత్తుతోటే చూస్తూ ఉంటారు కాబట్టి ఆయన సర్వతః చక్షుః అయి ఉన్నారు. ఎందుకు అంటే ఆయన సత్తుగా వ్యాపించి ఉన్నారు. అయితే వ్యాపించి అందులో ప్రవేశించి ఉండి కూడా దాన్ని దాటి ఉన్నారు, ఉదీర్ణమై ఉన్నారు. కాబట్టి దాన్ని అరచేతిలో ఉసిరికలాగా స్పష్టంగా చూడగలుగుతూ ఉంటారు. దేంతో అంటే సర్వతః చక్షువై ఉన్నారు. అందుకని ఆయన చిన్న సంశయః అయి ఉన్నారు. ఇవన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఉన్న విషయాలు. ఆయన సత్కీర్తిః అయి ఉండి ఉదీర్ణః కూడా అయి ఉండడం చేత సర్వతః చక్షుః దాంతో ఆయన చిన్న సంశయః. విశ్వతః చక్షుః ఇతి శృతేః మనకి ఈ విషయం వేదం కూడా చెప్తున్నది. విశ్వతః అన్ని వైపుల నుంచి ఆయనకు చూపున్నది అని చెప్తూ ఉన్నది. న విద్యతే అస్య ఈశః ఇతి అనీశః ఆయనకు ఈశ్వరుడు లేడు. ఆయన్ని శాసించేవాడు లేడు. ఆయనకింక వేరే శాసకుడు లేకపోవడం చేత ఆయన అనీశః అయి ఉన్నారు. న తస్య ఈశః కశ్చన ఇతి శృతేః వేదం కూడా ఆయనకు ఎవ్వడు ఈశుడు లేడు, శాసకుడు లేడు అని చెప్తూ ఉన్నది. అందుకని కూడా మనకు ఆ నామానికి అర్థం తెలుస్తూ ఉన్నది. తర్వాత శ్వశ్వద్భవన్నపి న విక్రియాం కదాచిత్ ఉపైతీతి శాశ్వత స్థిరః ఇతి నామైకం. శాశ్వతః స్థిరః అని 2 నామాలుగా కాదు, దాన్ని శాశ్వత స్థిరః అని ఒక్క నామంగానే చూసుకోవలసి ఉంటుంది. శాశ్వతంగా ఎప్పుడూ నిత్యము భవన్నపి ఉంటూనే ఉండి కూడా కదాచిత్ ఎప్పుడూ కూడా ఆయన వికారాలను న ఉపైతి పొందడు. ఆయన ఎప్పుడూ ఉంటాడు కానీ మార్పు చెందడు. అందుకని ఆయన శాశ్వత స్థిరః శాశ్వతంగా ఉండి కూడా స్థిరంగా ఉంటాడు మార్పు లేకుండా అని ఆ నామానికి అర్థము. లంకాం ప్రతి మార్గం అన్వేషయన్ సాగరం ప్రతి భూమౌ సేతే ఇతి భూషయః. లంక వైపుకి వెళ్తూ ఉన్న సమయంలో మార్గాన్ని వెతుకుతూ ఉన్నప్పుడు ఆ సముద్రుడి పక్కన భూశయనం చేసి ఉండడం చేత ఆయన భూషయః అయి ఉన్నారు. స్వేచ్ఛావతారైః బహుభిః భూమిం భూషయన్ భూషణః. స్వేచ్ఛగా అవతారాలను స్వీకరిస్తూ, ఎన్నో అవతారాలను స్వీకరిస్తూ, ఆ అవతారాలతో భూమికి అలంకారంగా ఉన్నారు కాబట్టి ఆయన భూషణః. ఆయనే భూమికి భూషణము, ఆభరణమై ఉన్నారు వివిధ రూపాలతో. భూతిః భవనం సత్తా విభూతిః వా సర్వ విభూతీనాం కారణత్వాత్ వా భూతిః. భూతి అంటే భవనం, సత్తా అంటే సత్ ఉండడం, ఉనికి. ఆయన ఉనికి అయి ఉన్నారు. ఏ విధంగా ఉన్నారు? విభూతిగా కూడా ఉంటారు. పైగా ఆ సర్వ విభూతులకు కారణం కూడా అయి ఉన్నారు. ఆయన ఉన్నారు, విభూతిగా కూడా ఉన్నారు, ఆ విభూతికి కారణంగా కూడా ఉన్నారు. విభూతి కార్యము, ఆయన దానికి కారణము. కార్యకారణాలుగా కూడా ఉంటారు, కార్యకారణ వినిర్ముక్తమై తనుగా మాత్రం కూడా ఉంటారు. విగతః శోకః అస్య పరమానందైక రూపత్వాత్ ఇతి విశోకః. ఆయనకు శోకము విగతము ఉండేదే లేదు. శోకమన్నది లేని పరమానంద స్వరూపమై ఉండడం చేత ఆయన కేవలము పరమానంద రూపమై ఉన్నారు. శోకమన్నది విగతమైపోయి ఉన్న రూపంగా ఉన్నారు కాబట్టి ఆయన విశోకః. స్మృతి మాత్రేణ భక్తానాం శోకం నాశయతి ఇతి శోకనాశనః. ఈ విషయము జ్ఞాపకం వచ్చినంత మాత్రం చేత, ఆత్మస్మరణ కలిగితే చాలు, అంత మాత్రానికే అత్యంత ఆసక్తితో భక్తితో ఆత్మను తెలుసుకోవాలనుకున్న వాళ్లకు ఆ జ్ఞాపకం కలగ్గానే శోకం అన్నది నశించిపోతుంది. అటువంటి స్వరూపం కాబట్టి ఆయన శోకనాశనః. తర్వాత అర్చిష్మాన్ అర్చితః కుంభః విశుద్ధాత్మా విశోధనః అనిరుద్ధః అప్రతిరథః ప్రద్యుమ్నః అమిత విక్రమః. అర్చిష్మంతః
యదీయేన అర్చిషా చంద్రసూర్యాదయః సహ ఏవ ముఖ్యః అర్చిష్మాన్. చంద్ర సూర్యులు మొదలైన వాళ్ళందరూ అర్చిష్మంతులు, కిరణాలతో వెలుగులతో ఉన్నవాళ్ళు. ఈ వెలుగులు, ఈ కిరణాలు, ఈ ప్రకాశం ఎక్కడి నుంచొస్తున్నది? ఆ అర్చిష్లు ఎక్కడి నుంచొస్తున్నాయి? యదీయేనా, ఎవరి వల్ల ఈ వెలుగుతూ ఉన్న వాటికి కూడా వెలుగులు కలుగుతూ ఉన్నాయో అటువంటి వాడు, అందులో ముఖ్యుడు, అర్చిష్మంతుడు మన పరమాత్మ. సర్వలోకార్చితైః విరించాదిభిః అపి అర్చితః ఇతి అర్చితః. సర్వలోకముల చేత, సర్వలోకస్తుల చేత అర్చింపబడే, పూజింపబడే, విరించి బ్రహ్మదేవుడు మొదలైన వాళ్ళందరి చేత కూడా అర్చితః, అర్చింపబడేవాడు, పూజింపబడేవాడు కాబట్టి ఆయన అర్చితః. కుంభవత్ తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం ఇతి కుంభః. మొత్తం బ్రహ్మాండాలన్నీ ఏదో కుండలో ఉన్నట్టు ఈయన ఉదరంలో ప్రతిష్ఠితమై ఉండడం చేత ఆయన కుంభః అయి ఉన్నారు. గుణత్రయాతీతతయా విశుద్ధః చ అసౌ ఆత్మ ఇతి విశుద్ధాత్మ. గుణత్రయాల చేత విశుద్ధమై ఉన్న ఆత్మ కాబట్టి ఈయన విశుద్ధాత్మ. త్రిగుణాలు లేని ఏ పరిశుద్ధమైన విశుద్ధమైన స్వరూపమున్నదో, శుద్ధ స్వరూపము, అది విశుద్ధాత్మ. ఆత్మ అంటే స్వరూపం. స్మృతిమాత్రేణ పాపానాం క్షపణాత్ విశోధనః. ఆ స్మృతి కలిగిందంటే, ఆత్మస్వరూప స్మరణ కలిగిందంటే చాలు, అసత్ అనాత్మలన్నీ, ఆ పాపాలన్నీ తొలగిపోతాయి. అటువంటి శుద్ధిని కలిగించేవాడు కాబట్టి విశోధనుడు. శోధనము ఆయనే, శుద్ధి ఆయనే. విశుద్ధము ఆయనే, విశోధనము ఆయనే. సాధన ఆయనే, సిద్ధి ఆయనే. తర్వాత చతుర్వ్యూహేషు చతుర్థః వ్యూహః అనిరుద్ధః. చతుర్వ్యూహాల్లో 4వ వ్యూహము అనిరుద్ధ వ్యూహము కాక, న నిరుధ్యతే శత్రుభిః కదాచిత్ ఇతివా. శత్రువుల చేత ఎప్పుడూ నిరోధించబడేవాడు కాదు. శత్రువులు ఎవ్వరూ ఆయన్ని అడ్డగించలేరు కాబట్టి ఆయన అనిరుద్ధుడై ఉన్నాడు. కాక ప్రతిరథః ప్రతిపక్షే అస్య న విద్యతే ఇతి అప్రతిరథః. ప్రతిపక్షంలో, శత్రుపక్షంలో శత్రు రథుడు, యోధుడు ఉండడం అన్నది నా విద్యతే లేదు కాబట్టి, ఆయనకి శత్రువులు లేరు, శత్రుపక్షము లేదు, శత్రుపక్షంలో శత్రు యోధులు లేరు. ఎందుకు అంటే ఆయన అనిరుద్ధుడు, ఆయన్ని నిరోధించడం కష్టం, అన్నింటినీ ఆయనలో కలిపేసుకుంటాడు కాబట్టి. అన్నీ ఆయన నుంచే వచ్చాయి, అన్నీ ఆయనలోనే ఉంటాయి, అన్నీ ఆయనలోనే లయమవుతూ ఉంటాయి కాబట్టి శత్రువు అన్నది లేదు, దాన్ని అడ్డుకోవడము లేదు. అందులో శత్రుపక్షంలో శత్రువు ఉండేందుకు అవకాశం, ఆస్కారం కూడా లేదు కాబట్టి ఆయన అప్రతిరథుడై ఉన్నాడు. ప్రకృష్టం ద్రవిణం జుమ్నం అస్య ఇతి ప్రద్యుమ్నః. జుమ్నం అంటే ద్రవిణం, ద్రవ్యం, ధనం. ఆయనకు ప్రకృష్టమైన ధనం ఉండడం చేత ప్రద్యుమ్నుడై ఉన్నాడు. కాక చతుర్వ్యూహాత్మావా. చతుర్వ్యూహాల్లో కూడా ఒక స్వరూపము, ప్రద్యుమ్న స్వరూపం ఉన్నది. తర్వాత అమితః అతులితః విక్రమః అస్య ఇతి అమిత విక్రమః. అమితము, మితి లేదు. మితి అంటే కొలతకు అందడము. కొలతకు అందకపోవడము అమితము. తులనానికి, తూకానికి అందకపోవడము అతులము. తూకంలో వేసి దాన్ని తూచి చూద్దామా అంటే ఆ విధంగా కూడా తూకానికి అందడు. పోనీ కొలిచి చూద్దామా ఎంత పొడుగున్నాడో, ఎంత వెడల్పున్నాడో అంటే ఆ కొలతకు అందడు. ఏ విధమైన మెజర్మెంట్స్‌కి ఆయన అందేవాడు కాదు. అమేయాత్మ అయి ఉన్నాడాయన. అటువంటి వాడు విక్రమిస్తూ ఉంటాడు. అంతు లేకుండా. ఎందుకు అంటే అనిరుద్ధం, ఆయన్ని అడ్డుకునేందుకు ఏదీ లేదు గాబట్టి, అడ్డుకునేవాడు ప్రతిరథుడు గూడా లేడు గాబట్టి, ఉన్నదంతా ఆయన ధనమే అయి ఉన్నది గాబట్టి, ఆయన అనంతంగా వ్యాపిస్తూ ఉంటాడు. దాన్ని కొలవడం కష్టము. కొలత కందని వాడు కాబట్టి ఆయన అమిత విక్రముడై ఉన్నాడు. కాక అహింసిత విక్రమః వా. ఆయన విక్రమాన్ని
హింసించడము, ఆపడమన్నది కుదిరే పని గాదు గాబట్టి ఆయన అమిత విక్రమః అయి ఉన్నారు. తర్వాత నామాలు కాలనేమినిహ, వీరః అని మొదలవుతూ ఉన్నాయి. అవి మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.